బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ ఇండియాపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియాపై ఇంకా ఆంక్షలు విధించబోతున్నానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, కానీ ఇండియాపై మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారని చెప్పి ఒక విలేకరి అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, రష్యాకి ఇండియాకి అనుబంధం చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు చాలా క్లోజ్, అండ్ రష్యా నుంచి ఇండియా చమురుని ఎగుమతి చేస్తుంది చాలా మోతాదులో. సో యుక్రెయిన్కి సంబంధించి ఏదైతే వార్ ఉందో దాంట్లో రష్యాని పీస్ అగ్రిమెంట్కి ఖచ్చితంగా ఒప్పించాల్సింది ఇండియానే అని చెప్పేసి, అందుకే నేను ఈ ఆంక్షలని తీసుకొస్తున్నానని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన మనం చూస్తే 2 దశాబ్దాలు మనం అమెరికాతో కలిసి పనిచేసాం. ఇండియా అమెరికా రెండు కలిసి చైనాకి సంబంధించి ఏదైతే రైవలరీ ఉందో దానికి సంబంధించి ట్రేడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కలిసి పనిచేసాం. కానీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ వల్ల మన ఇద్దరి ఇండియాకి అలాగే అమెరికాకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి ఆలోచింపజేసే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో మనం చూస్తే కనుక ఇండియాపై అయినా మళ్ళీ ఆంక్షలు వేసే అవకాశం కూడా ఉంది. సెకండరీ ఆంక్షలను కూడా చేపడతాను. ఇప్పుడు 8 గంటలు గడిచింది కదా, రానున్న కొన్ని గంటల్లో మళ్ళీ ఒకసారి ఆంక్షలను ఖచ్చితంగా విధించే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మనం చూస్తే గతంలో కూడా మనం చూస్తే కనుక రష్యా నుంచి ఆయిల్ కొనడానికి ఇప్పుడు ఆల్రెడీ చాలా కంట్రీస్ ఆయిల్ కొంటున్నాయి. మనం చూస్తే యూరోపియన్ యూనియన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఎన్ని కంట్రీస్ కొంటున్నా కూడా ఇండియానే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆయన అడిగితే చాలా క్లియర్గా రష్యాకి ఇండియాకి మంచి రిలేషన్ ఉంది, వీళ్ళు మంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ వీళ్ళు. యుక్రెయిన్కి రష్యాకి మధ్య ఏదైతే వార్ జరుగుతుందో ఆ వార్ని పీస్ అగ్రిమెంట్కి ఒప్పించాల్సిన బాధ్యత ఇండియా మీదే ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే అమెరికా కూడా యుక్రెయిన్ నుంచి కొన్ని కొనుగోలు చేస్తుంది. కొన్ని మినరల్స్ కావచ్చు, ఇలా పెల్లడియం కానీ లేకపోతే యురేనియం కావచ్చు, ఏవైతే న్యూక్లియర్ బాంబ్స్కి న్యూక్లియర్ ప్లాంట్స్కి వాడే మినరల్స్ని కూడా వాళ్ళు కొంటున్నారు రష్యా నుంచి. కానీ వాళ్ళు ఇక్కడ ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తున్నట్టే మనం ఆలోచించాలి. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోజ్ ఉన్నాడు, మా కొలిగ్. ఒక్కసారి అసలు ట్రంప్ ఏం మాట్లాడాడు అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, it's buys okay. more. Yeah. Why are you singling India out for these additional sanctions? It's only been 8 hours. So let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of You're going to see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Indian officials let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, it's buys okay. more. Yeah. Why are you singling India out for these additional sanctions? It's only been 8 hours. So let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of You're going to see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. రానున్న రోజుల్లో మనం అసలు అమెరికా మధ్య కానీ ఇండియాకి సంబంధించిన సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఒక పక్కన చూస్తే అమెరికా రష్యా నుంచి పెల్లడియం కొంటుంది, యురేనియం కొంటుంది, ఫెర్టిలైజర్ కొంటుంది. ఇవన్నీ కొంటూనే మనని మాత్రం ఎత్తిపడుస్తుంది. మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనకండి, మీరు కొంటున్నారు, అది నెత్తురు డబ్బుతోనే మీరు కొంటున్నారు, ఆ డబ్బుతోనే యుక్రెయిన్కి సంబంధించి వార్ కూడా నడుస్తుంది. ఈ వార్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపాలని చెప్పి, మీరు పుతిన్కి చెప్పాలని చెప్పి ఇండియా మీద ఈ ప్రెషర్ తీసుకొస్తున్నాడు. రానున్న రోజుల్లో మరి ఇండియాకి అలాగే అమెరికాకి సంబంధించిన రిలేషన్ ఎలా ఉండబోతుందన్న దాని గురించి మా కొలీగ్ మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, చెప్పండి, అసలు ఇండియాకి అమెరికాకు ఉండే రిలేషన్ రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? చమురు దిగుమతులని మనం ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఈ ప్రెషర్ వల్ల? సో ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు, అమెరికా అనేటువంటి ఒక దేశానికి ఎలక్ట్ చేసినటువంటి ఒక అధ్యక్షుడు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక అధ్యక్షుడు. అదే రకంగా ప్రధాని మోదీ కూడా ఇక్కడ భారతీయ దేశ ప్రజల యొక్క ఓట్ల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రధాని. రష్యాలో పుతిన్ ఆ రకంగా ఎన్నుకున్న అవన్నీ కూడా డెమోక్రటిక్ కంట్రీసే కదా. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించిన ప్రజల యొక్క యోగక్షేమాలు ఆలోచించో, లేకపోతే కమర్షియల్ గా ఆలోచించో, లేకపోతే ఇక్కడ బిజినెస్ యాక్టివిటీస్ పరంగా ఆలోచించో, మనకున్నటువంటి ఆ రిలేషన్షిప్ ని ఆలోచించో రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాడు. దానికి డొనాల్డ్ ట్రంప్ కి ప్రాబ్లం ఏంటి? నిజంగా రష్యాపై అటాక్ చేయాలి, రష్యాకి ఆర్థికంగా వనరులు సమకూరుతున్నాయంటే అది మా ప్రాబ్లం కాదు. దట్ డజంట్ మీన్ అసలు ఆయన మాటలో ఏం అర్థం ఉందంటే మీరు నేను చెప్పినట్టుగా విధాన రకంగా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన చెప్పడానికి ఎవరు? ఆయన ఇక్కడ భారతదేశ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాదు కదా. నువ్వు ఒక అమెరికా అధ్యక్షుడివి, అక్కడ నువ్వు ఏం చేసుకుంటావు, నువ్వు తాగుతావా, తందనాలు ఆడతావా, నీ ఇష్టం. ఐ మీన్ టు సారీ టు సే దిస్ వర్డ్ బికాస్ అక్కడ ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేసుకోండి. మనం ఇప్పుడు వెళ్ళిపోయి అమెరికన్స్ అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు
చేసేటువంటి కస్టమ్స్ సంబంధించిన విషయంలో కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారని చెప్పే రకంగా మీరంతా కూడా కొంత అందరినీ ఇబ్బందులు గురి చేసే విధంగా కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్ లో కొన్ని దాడులు చేస్తున్నారు, వాటిని విరమించుకోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కి మోదీ చెప్తే ఆయన ఊరుకుంటాడా? మా భారతీయులు ఇబ్బంది పడుతున్నారు, ఇతర దేశస్తులు ఇబ్బంది పడుతున్నారు, యూ ప్లీజ్ స్టాప్ డూయింగ్ సచ్ ఆపరేషన్ అని చెప్పాను మోడీ చెప్తేనో లేకుంటే రష్యా అధ్యక్షుడు చెప్తేనో ట్రంప్ ఊరుకుంటాడా? బిజినెస్ అని అంటున్నాడు. ఎస్, ఇట్స్ అవర్ రైట్. వేరే దేశాలతో పోలిస్తే రష్యా దగ్గర కొంత తక్కువ మొత్తంలో మనకు బ్యారెల్ దొరుకుతాం. ఉదాహరణకి పర్ డే మనం 2 మిలియన్ బ్యారెల్స్ వాడుతూ ఉన్నాం ఆయిల్ ని. అది రష్యా నుంచి పర్ డే 2 మిలియన్ బ్యారెల్స్ అంటే చిన్న విషయం ఏం కాదు. సో ఆ బ్యారెల్స్ లో చాలా తక్కువ ధరలో మనం అక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నాం కంపారిటివ్లీ టు వేరే దేశాల నుంచి, ఇరాన్ దగ్గర నుంచి కొనుగోలు చేసే అంశాలను కానివ్వండి, లేకపోతే టర్కీ దగ్గర నుంచి కానీ వేరే దేశాల దగ్గర నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాం మనం. సో కంపారిటివ్లీ ఆ దేశాలతో పోలిస్తే రష్యా నుంచి మనకు తక్కువ ధరలో వస్తుంది, అది మన ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, మనకు కొంత ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ వస్తుంది. సో 40% మనం ఇంపోర్ట్ చేసుకునేది రష్యా దగ్గర నుంచి. సో వాట్ తప్పేంటి? ఆర్థికంగా వనరులు సమకూర్చొద్దనంటే నువ్వు పాకిస్తాన్ దగ్గరికి ఎందుకు బిజినెస్ చేస్తున్నావు, పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళకు అని చెప్పి మోడీ డొనాల్డ్ ట్రంప్ చెప్తే డొనాల్డ్ ట్రంప్ వింటాడా? ఉక్రెయిన్ లో మినరల్ పెట్టుబడులు పెట్టి 50% వాటాలు తీసుకున్నాడు, ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు రష్యాతో నువ్వు యుద్ధం చేస్తున్నా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది కాబట్టి నేను యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాను, ఇండియా నువ్వు రష్యాకి సపోర్ట్ చేయకు, నీ యొక్క బిజినెస్ ని విత్డ్రా చేసుకో అని చెప్పిన క్రమంలో ఇదే డొనాల్డ్ ట్రంప్ గానీ భారతీయ ప్రజలే గానీ ఓ పిచ్చి ట్రంప్, పిచ్చి మాట్లాడేటువంటి మానసిక రుగ్మతతో మాట్లాడే ట్రంప్, నువ్వు అక్కడ ఉక్రెయిన్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ మినరల్స్ ఎక్స్కావేషన్ తీసుకొని 50% అగ్రిమెంట్ తోని మీరు 50-50గా షేర్ చేసుకుంటున్నారు. మా బిజినెస్ ఆపే, ఫస్ట్ మా బిజినెస్ ఆపేస్తే ఉక్రెయిన్ తగ్గిపోద్ది, రష్యా కూడా దాడి చేయడం ఆపేస్తుందంటే డొనాల్డ్ ట్రంప్ వింటాడా? ఆయన ఒక పైన ఏం చెప్తున్నా ట్రారిఫ్ వేసినా అంటున్నాడు. సో ఫర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, సో మనము అమెరికా దగ్గర ఎక్స్పోర్ట్స్ చేసి అక్కడ ప్రజలకు అమ్మి అక్కడి నుంచి మనం ఎంత లాభపడుతున్నాం అనేది ఒక ఫస్ట్ మనం ఆలోచిస్తే, సో మన పైన టారిఫ్ వేశాడు ఆయన, 50% టారిఫ్ వేశాడు. అంటే మన ప్రోడక్ట్ ఒకటి 100 రూపీస్ కి మనం రెడీ చేస్తున్నాం అంటే దీన్ని తీసుకెళ్లి ఎగ్జాంపుల్ టేకింగ్ మనం మాట్లాడుతున్నాం కళ్యాణ్ చాలా క్లియర్ గా ఇక్కడ నుంచి మనం ఫార్మాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ని అమెరికాకి పంపిస్తూ ఉంటాం. దాంట్లో మోస్ట్లీ హైదరాబాద్ నుంచి పంపిస్తూ ఉన్నాం. సో హైదరాబాద్ నుంచి ఫార్మాకి సంబంధించిన మెడిసిన్స్ ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 100 రూపీస్ ప్రోడక్ట్ అనేది అక్కడ 150 అవుతుంది. సో ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ జనరల్ గా 150 రూపీస్ ప్రోడక్ట్ కంటే కూడా కొంత తక్కువ ధర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కోసం అడాప్ట్ చేసుకోవడం లేకపోతే వేరే డైవర్ట్ అవ్వడం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, మనకు కొంత ఫైనాన్షియల్ లాస్ వస్తే రావచ్చు, కానీ ఎంత లాస్ అనేది మనం కొంత ఆలోచించాలి. ఎంత లాస్ వస్తుంది, ఏకంగా మన దేశాన్ని పూర్తిగా కుదేలు చేసే లాస్ వస్తుందా? అమెరికాపై ఆధారపడకుండా ఇక భారతదేశం బతకలేనంత లాస్ వస్తుందా? కంప్లీట్ గా ఇండియా ఇక మళ్ళీ కంప్లీట్ గా పావర్టీ వైపుగా వెళ్ళేటటువంటి ఒక లాస్ వస్తుందా? అంటే ఆయన చర్యలు ఎలా ఉన్నాయనంటే కంప్లీట్ గా మనం చెప్తే వినాలి, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మొక్కరిల్లిపోయిన కాళ్ళ దగ్గర కూర్చుండి పాదాలకు నమస్కారం చేసినట్టుగా చేయాలి. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక దుస్థితి ఇంకా భారతదేశ ప్రజలకి, భారతదేశ ప్రభుత్వాలకి, భారతీయులుగా మీకు మనకు ఎవరికి రాలేదు ఇంకా. సో మహా అయితే కొన్ని రోజులు ఎఫెక్ట్ పడుతుందేమో, ఎందుకంటే ఆయన చర్యలు ప్రతి కూడా ఎలా ఉన్నాయంటే మొన్న మధ్య ఆయన ట్వీట్ చేశాడు డైరెక్ట్ గా, రేపటి రోజున పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా ఇండియా ఆయిల్ కొనొచ్చేమో, దే మే బి ఏ డే కమ్స్ అని అంటున్నాడు. అంటే మన శత్రు దేశం దగ్గరికి వెళ్ళిపోయి మనం ఆయిల్ కొనుక్కోవాలని ఒక ఆలోచనతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? అంటే ఆయన సప్రెస్ చేయాలనుకుంటున్నాడు, సైకలాజికల్ గా మెంటల్ గా మనల్ని కొన్ని టార్గెట్ చేయాలని ఒక ఆలోచనతో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు. ఆయన టార్గెట్ రష్యా అయినప్పుడు యూ బోత్ ఫేస్, రష్యాన్ ఫేస్ డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఉక్రెయిన్ నిజంగా సపోర్ట్ చేయాలనుకుంటే నువ్వు దమ్మున్న నాయకుడు అయితే నీకు అంత దమ్ము గట్సే ఉంటే డైరెక్ట్ గా రష్యాపై అటాక్ చేయి, డైరెక్ట్ గా రష్యాని నువ్వు తేల్చుకోండి. మధ్యలో ఇండియా ఏం చేసింది, చైనా ఏం చేసింది, ఇవన్నీ కూడా ఒక రకమైన జిమ్మిక్కులే. సో ఆయన టర్కీకి సపోర్ట్ చేస్తూ టర్కీకి ఆయుధ సామాగ్రి పంపిస్తున్నాడు, టర్కీ ఏమో పాకిస్తాన్ కి అందిస్తున్నది, పాకిస్తాన్ లో ఆయిల్ రిజర్వ్ పెట్టుబడులు పెడుతున్నాడు, ఉక్రెయిన్ లో పెట్టుబడులు పెడుతున్నాడు, ఇజ్రాయెల్ కి ఆయుధ సామాగ్రి పంపిస్తున్నాడు. అంటే ఏదో రకంగా ఒక అలజడి సృష్టించి దేశ విదేశాల్లో ఈ అశాంతి నెలకొల్పి ఆయన తనంతట తాను బిజినెస్ చేసుకోవాలి, కమర్షియల్ గా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు భారత్ ని టార్గెట్ చేయడం గల ప్రధాన కారణం రష్యాకి ఇవ్వడంతో పాటుగా ఎంత చెప్పినా బిడలేదు, భారత్ సెల్ఫ్ రిలయంట్ అవ్వాలనుకుంటోంది, భారత్ ఏదో రకంగా సెల్ఫ్ రిలయంట్ దిశగా వెళ్తోంది. ఒకప్పుడు ఇండియా రష్యా దగ్గరనో, అమెరికా దగ్గరనో, లేకపోతే ఇతర దేశాల దగ్గరనో కొంత యుద్ధ సామాగ్రి కొనుగోలు చేయాల్సి వచ్చేది. మన యుద్ధం జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా షాక్ తిన్నాడు డైరెక్ట్ గా, వైట్ హౌస్ లో కూర్చుండి ఏకంగా చెమట్లు పట్టిపోయి ఉంటాయి బహుశా ఆయనకి. నేను ఒక రకంగా ఇమాజిన్ చేసుకోగలుగుతాం మనం ఇప్పుడు ఇంకా, ఎందుకంటే మన S-400 కానివ్వండి, మన ఆకాశ్ తీర్ మిసైల్స్ కానివ్వండి, బ్రహ్మోస్ మిసైల్స్ పనిచేసిన తీరు, దీంట్లో కొన్ని ఇండిజినియస్ ఉన్నాయి, కొన్ని జాయింట్ వెంచర్ కింద వేరే దేశాలతో మనం కలగలిచేసినటువంటి ప్రాజెక్ట్ లో యుద్ధ సామాగ్రి కూడా ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో ఇవన్నీ గమనించి ఆయన ఇండియా ఈజ్ బికమింగ్ సెల్ఫ్ రిలయంట్, ఇండియా సెల్ఫ్ రిలయంట్ అవుతోంది,
ఇండియా కంప్లీట్ గా ఇండిజినస్ వెపన్స్ రెడీకి సిద్ధమైపోయింది. 1 minute మనోజ్, ఒక్కసారి అసలు మోడీ ఏం మాట్లాడారు దీని గురించి, మోదీ ఎలా స్పందించారు అన్న దాని గురించి ఒక్కసారి విందాం ఆయన బయటలో. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। మోదీ చాలా క్లియర్గా చెప్తున్నారు మనోజ్, నా దేశ రైతుల కోసం కావచ్చు, అలాగే చేపలు పట్టుకునే వాళ్ళ కోసం కావచ్చు, అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం నేను నిలబడతాను, దేన్నైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దానికి ఏం చేయాలో అది చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మోదీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మనోజ్. సో యా, లెట్స్ కంటిన్యూ విత్ ద కాన్వర్సేషన్. మీరు చెప్తున్న పాయింట్ ఒక్కసారి కంటిన్యూ చేయండి మనోజ్. నిజంగా నేను అంటుంది అదే, ఏ దేశానికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రేపటి రోజు నేను సమస్య వస్తే లేదు నా దేశ ప్రజలు ఎడబోయినా పర్లేదు నేను మాత్రం సుభిక్షంగా ఉండాలని అనుకోడు కదా. ఆయన రైట్ ఏంటి, ఆయన అక్కడ అమెరికా ప్రెసిడెంట్ గా హీ షుడ్ హ్యావ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్యూటీస్, ఆయన డ్యూటీస్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఇదే రకంగా ముందుకు వెళ్తే పుతిన్ కూడా ఆయన డ్యూటీస్ ఫుల్ చేయాలి, జెలెన్స్కీ ఆయన డ్యూటీస్, ఎవరు డ్యూటీస్ ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నంలో వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఇండియా అలా ఉండాలి, ఇండియా నిల్చోవాలి, పాకిస్తాన్ కూర్చోవాలి, చైనా ఇంకోటి చేయాలి అంటే ఆయన ఒక డ్రిల్ చేయాలనుకుంటున్నాడా అని మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల రష్యాకు వచ్చేటువంటి లాభం ఏంటంటే మనం ఇచ్చే దాంట్లో ఆల్మోస్ట్ హై రేంజ్ ఆఫ్ ఇన్కమ్, వాళ్ళకి ఆయిల్ వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో మనం తీసుకునేదే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సో మనకి ఇచ్చేదాటువంటి ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో అధికంగా వాళ్ళు వినియోగించేది వార్ ఎక్విప్మెంట్స్ కొనింగ్ కోసం కానివ్వండి, వాళ్ళు దేనికైనా ఉపయోగించుకోనివ్వండి. మీరు ఫైనాన్షియల్ గా రష్యా నుంచి ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆయిల్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ టర్మ్స్ మొత్తం కూడా రష్యా యుద్ధం కోసమే ఖర్చు పెడుతోంది, యుద్ధ సామాగ్రి కోసమే ఖర్చు పెడుతోంది. వన్ థింగ్, నేను ఆయన దగ్గర నుంచి బిజినెస్ చేస్తున్నాను, నాకు కావాల్సిన ప్రోడక్ట్ ఆయన ఇస్తున్నాను, నేను కావాల్సిన డబ్బులు ఇస్తున్నాను అని యుద్ధం మీద ఖర్చు పెట్టుకుంటాడా, ఆయన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మీద ఖర్చు పెట్టుకుంటాడా, లేకపోతే అక్కడ ఉన్న స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టుకుంటాడా, అది నాకెందుకు. నేను లోన్ ఇవ్వడం లేదు ఆయనకి, నువ్వు ఈ పని చేస్తానంటే లోన్ ఇచ్చాను, అగ్రికల్చర్ స్కీమ్ పెడతా అంటే లోన్ ఇచ్చాను, లేకపోతే ఇంకోటి పెడతా అంటే లోన్ ఇచ్చానని చెప్పి కాదు. ఏదైతే పాకిస్తాన్ కి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడో ఐఎంఎఫ్, ఆయన ఐఎంఎఫ్ ఎందుకు ఇచ్చాడు, మానిటరీకి సంబంధించిన ఫండ్స్ అన్ని కూడా పాకిస్తాన్ లో ఒక అప్పుల ఊబిలో కూరుకుపోయిన అక్కడ ప్రజలకి స్కీమ్స్ ఇవ్వాలన్నా, గవర్నమెంట్ రన్ చేయాలన్నా ఎంతో కొంత మినిమం ఫైనాన్షియల్ నీడ్స్ కావాలి. కాబట్టి ఐఎంఎఫ్ నుంచి మాకు నిధులు ఇవ్వండి పాకిస్తాన్ అడిగింది. కానీ ఇప్పుడు ఏం చేసింది, ఐఎంఎఫ్ నుంచి నిధులు తీసుకొచ్చి ఇండియాపై యుద్ధానికి దిగింది. ఉగ్రవాదుల స్థావరాలని భారత్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కుప్పకూలిస్తే ఆ ఉగ్రవాదుల కుటుంబానికి ఒక్కొక్కరు ₹1 ఇచ్చింది. ఇది తప్పు. ఆయన లోన్ ఇస్తే ఆ లోన్ ని దుర్వినియోగపరిచింది పాకిస్తాన్, ఇది తప్పు. కానీ ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి వారికి ఫైనాన్షియల్ టర్మ్స్ లో మనం డబ్బులు ఇస్తే వాళ్ళు దేనికోసం ఖర్చు పెట్టుకుంటే మన ప్రాబ్లం కాదది. ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ కి సంబంధించి అక్కడ కాంట్రాక్ట్ తీసుకుంది, మినరల్ ఎక్స్కావేషన్ తీసుకుని 50-50 రేషియోలో అమెరికా ఎక్స్కావేషన్ చేస్తే యురేనియం అమెరికా కలిసి దాన్ని అమ్ముకుంటే 50-50 కింద ఆ అమౌంట్ ని షేర్ చేసుకోవాలి. ఇప్పుడు 50 కింద అమెరికా తీసేసుకొని అక్కడ స్కీమ్స్ కోసం వాళ్ళ ఏదో కోసం ఖర్చు పెట్టుకుంటారు. మరి ఉక్రెయిన్ కి వచ్చిన 50% షేర్ లో ఆ వాటాలో ఉక్రెయిన్ కంప్లీట్ గా ప్రజాసేవకు వినియోగిస్తానని గ్యారంటీ ఏముంది? సో డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఒక మూర్ఖుడు. సారీ టు ఇంటరప్ట్, కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే మనోజ్, ఇప్పుడు రష్యా నుంచి అమెరికా కూడా యురేనియం కొంటుంది, అలాగే హెక్సాఫ్లోరైడ్ తీసుకుంటుంది, అలాగే పెలాడియం తీసుకుంటుంది, ఫర్టిలైజర్స్ తీసుకుంటుంది. ఇవన్నీ రష్యా నుంచి డైరెక్ట్గా అమెరికా తీసుకుంటుంది, కానీ మన మీద పడుతుంది. ఇప్పుడు మనం మాత్రం చమరు కొనకూడదు అండ్ పీస్ అగ్రిమెంట్కి చేయాలన్న పాయింట్ గురించి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇదే టాపిక్ గురించి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేయండి అని చెప్పి అమెరికా నుంచి ఆ పిలుపు వచ్చిందో, సో మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక స్టేట్మెంట్ పాస్ అయింది. ఏమని, మేము కొనకపోవడానికి అది మా డెసిషన్,
బట్ మీరు దాన్ని బూచిగా చూపించి మేము కొనడం వల్ల వాళ్ళు ఏదో యుద్ధం చేస్తున్నారు రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కూడా పెలాడియం, మీరు చెప్పినట్టుగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారు చేసేటువంటి దాంట్లో పెలాడియం కానివ్వండి, న్యూక్లియర్ వార్స్ కోసం ఉపయోగించండి యురేనియం కానివ్వండి, అట్ ది సేమ్ టైం అక్కడ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అక్కడ నుంచి కొనుగోలు చేస్తున్న ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే, ఈ స్టేట్మెంట్స్ ని వైట్ హౌస్ లో ఆయన పెట్టినటువంటి మీడియా కాన్ఫరెన్స్ లో ఒక జర్నలిస్ట్ అడిగితే ఇంత సున్నితంగా కొట్టిపారేస్తారు డొనాల్డ్ ట్రంప్ అని అంటే నాకు తెలియదు ఆ విషయం. అవునా అట్లా జరుగుతుందా? ఎస్, లెట్ మీ క్రాస్ చెక్ విత్ ద ఎంప్లాయీస్, లెట్ మీ క్రాస్ చెక్ విత్ మై అసోసియేట్స్ అని చెప్పాడు ఆయన. అవునా అలా జరుగుతుంది నాకు తెలియదే. అంటే ఒక అధ్యక్షుడు అయ్యుడు ఎక్కడెక్కడ దేశాల నుంచి ఏమేమి ఇంపోర్ట్లు అవుతుంది ఏమేమి ఎక్స్పోర్ట్ అవుతుంది తెలియనటువంటి నువ్వు దేశాన్ని శాసిస్తావా? నీకు ప్రపంచ శాంతి అవార్డు కావాలా? దేశం మొత్తం, ప్రపంచ దేశాల మొత్తంలో నువ్వు అగ్రజుడిగా నువ్వు చెప్పుకుంటున్నావా? నీ దేశంలోకి ఏ దేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి, ఏ దేశాల నుంచి నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు, ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయం కూడా తెలియదా నీకు? రష్యా నుంచి యురేనియం వస్తుందని, రష్యా నుంచి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వస్తున్నాయని, రష్యా నుంచి నీ దగ్గర తయారు చేయబడుతున్న ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం పెలేడియం వస్తుందని కానివ్వండి, ఇవన్నీ విషయాలు తెలియదా? ఈ రకంగా ఒక రకంగా చెప్పండి, డొనాల్డ్ ట్రంప్ ఈస్ ట్రైయింగ్ టు సప్రెస్ ఎవ్రీ కంట్రీ ఐదర్ బై ఒక రకంగా భయపెట్టో లేదనంటే ఇంకో రకంగా వాళ్ళకి ఒక ఆఫర్ చేసి ఒక కుక్క బిస్కెట్ లాంటి పాకిస్తాన్ కేసు కుక్క బిస్కెట్ అని వేసి లేదనంటే వాళ్ళని బెదిరించాలి, ఏదో రకంగా సర్ప్రైజ్ చేయాలని ఒక ఇంటెన్షనల్ గా అయితే కనబడుతోంది కళ్యాణ్. సో ఇప్పుడు ఆ ఇంటెన్షన్ ని మోదీ ఏ మాత్రం పట్టించుకోలేదు. హీ స్టాండ్స్ ఫర్ ఇండియా, చాలా క్లియర్ చెప్తున్నారు. వెన్ ఇండియా ఈజ్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ విత్ అదర్ కంట్రీస్, వన్స్ వి షుడ్ స్టాండ్ విత్ ఇన్ వన్ స్టాండ్, ఒక రకంగానే అందరు యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన దేశంలో జరిగేటువంటి రాజకీయాలు ఏమైనా కూడా ఇతర దేశాల నుంచి మన పైన జరిగేటువంటి ఒత్తిడికి ఒకరిగా ఉండాల్సిన అవసరం అవుతుంది. అదే జరుగుతోంది, అది జరగాలి కూడా. వి షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ అన్ ఇండియన్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. సో మనం చూస్తే భారత్ పై ట్రంప్ మరొకసారి ఆంక్షలను విధించడానికి ముందుకొచ్చాడు. ఆల్రెడీ 8 గంటలు అయిపోయింది. రానున్న రోజుల్లో, రానున్న కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇంకా ట్యాక్సెస్ వేస్తానని చెప్పాడు. ఇప్పుడు 25% నుంచి 50% దాకా వేశాడు. ఒక పక్కన ట్రంప్ అమెరికా, ఒక పక్కన రష్యా నుంచి యురేనియం, హెక్సాఫ్లోరైడ్, పెల్లేడియం ఇలాంటి ఫెర్టిలైజర్ ఇలాంటివన్నీ వాళ్ళు దిగుమతులు చేసుకుంటున్నారు ప్యారలల్గా. ఇండియాని మాత్రం మీరు మాత్రం రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకోకూడదు. అలాగే యుక్రెయిన్కి సంబంధించిన పీస్ అగ్రిమెంట్ కూడా మీరు ఖచ్చితంగా పుతిన్తో మాట్లాడి చేయించాలని చెప్పి మన మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దీనికి ధీటుగా సమాధానం మోదీ ఇచ్చినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. నేను రైతుల పక్షాన ఉన్నాను, నేను ప్రజల పక్షాన ఉన్నాను, దీనికోసం దేనికైనా రెడీగా ఉన్నాను, అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన కూడా ఒక మంచి ఛాలెంజింగ్ వర్డ్స్ కూడా ఆయన చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో ఆంక్షలు ఉన్నా మనకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే ఇంకో పక్కన మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఆక్వాకి సంబంధించి, ఫిషరీస్కి సంబంధించి చాలా ఎక్స్పోర్ట్స్ మన ఇండియా నుంచి ఏవైతే టోటల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ అవుతుందో దాంట్లో 33% మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటుంది. సో మనకేమైనా ఇబ్బంది ఉందా అంటే అసలు లేదు. ఒక పక్కన మనం చూసుకుంటే సిబిఎన్ కూడా దీనిపై స్పందించారు. ఆయన కూడా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 10,000 నుంచి 20,000 దాకా ఆయన సబ్సిడీస్ పెంచారు. దాంతోపాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి కూడా ఆయన కూడా చెప్పుకొచ్చారు. సో ఆల్రెడీ మా పాలసీ మేకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో కావచ్చు, స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ కావచ్చు, దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి పాలసీ మేకింగ్ చేంజెస్ చేయాలో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. సో అన్నిటికీ మనం అన్ని రకాలుగా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఇంకొక స్టేట్మెంట్ చేశారు, చాలా దారుణమైన స్టేట్మెంట్ చేశారు ట్రంప్. మీరు మీ శత్రువైన పాకిస్తాన్ దగ్గర కొన్నా పర్లేదు చమురుని, కానీ రష్యా నుంచి మీరు కొనకూడదు అని అన్నాడు. అది చాలా ఘోరమైన మాట. అది మనం పాకిస్తాన్ దగ్గర ఎందుకు కొంటాం? అసలు పాకిస్తాన్కి అసలు ఈ టెర్రరిజంని పెంచి పోషించాలని చెప్పి ముందుకు తీసుకుపోయిందే అమెరికా. ఎప్పటి నుంచో వాళ్ళకు ఆయుధాలు కానీ అన్ని సప్లై చేసిందే అది. ఈవెన్ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మన పర్ఫార్మెన్స్ చూసి కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారు. సో ఒక్కసారి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో స్పందించే ప్రయత్నం చేయండి. అలాగే మోదీ మళ్ళీ ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. ట్రంప్కి సంబంధించి ఒకసారి ట్రంప్ స్టేట్మెంట్ ఫస్ట్ విందాం. ఒక్కసారి ట్రంప్ ఏం మాట్లాడాడు చెప్పండి, ఒకసారి చూద్దాం. Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours. So let's see what happens over the next. More secondary sanctions you're going to see a lot more. So this is a taste of You're what's going to come. see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Indian Let me- officials